హలో అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు క్విక్ స్నాక్ రెసిపీని చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి చూసేయండి. కొన్ని ఐటమ్స్ని మనం బ్రెడ్తో స్టఫ్ చేసినప్పుడు సైడ్స్ అనేవి హార్డ్గా ఉంటాయి కాబట్టి కట్ చేస్తాం కదా. ఆ కట్ చేసిన వాటితోనే ఇప్పుడు నేను ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. దానికోసము ఒక ఎగ్, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం వాముని చేత్తోనే రఫ్ చేసుకొని వేసుకుంటున్నాను. పావు స్పూను గరం మసాలా, 4 టీ స్పూన్స్ పాలు వేసుకొని ఒక 2 నిమిషాలు గిలక్కొట్టుకుంటున్నాను. బ్రెడ్ సైడ్స్ని పడేయకుండా ఇలా స్నాక్ రెసిపీగా ట్రై చేయండి ఒకసారి. ఇలా గిలక్కొట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ కానీ ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్ మిశ్రమంలో బ్రెడ్ సైడ్స్ని ముంచుకొని ప్యాన్ మీద వేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలా జస్ట్ ఒకసారి డిప్ చేసి తీసి ప్యాన్ మీద వేసుకోండి. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ ఆయిల్ ఎందుకు అని చెప్పేసి కొంచెం ఆయిల్తో ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. 2 సైడ్లు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని కాల్చుకుంటున్నాను. ఈజీగా అయిపోతుంది ఈ స్నాక్ ఐటమ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని మీల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ ఈజీ స్నాక్ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.